థంబ్‌నెయిల్ చేసే ఉంటారు. ఈ సమస్యతో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య అన్నమాట ఇది జీవితంలో. చాలామంది ఈ సమస్యని ఎదుర్కొనే ఉంటారు ఇప్పటికీ. ఎదుర్కొనే జనరేషన్ కూడా ఉంటారు. సో, అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అన్నమాట. ఎంతోమంది ఈ విధంగా బాధపడుతూనే ఉంటారు. బయటికి చెప్పుకోలేకపోయినా లోపలైతే చాలా బాధపడుతూనే ఉంటారు. చులకన భావం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి. ఒక మంచి మెరిట్ స్టూడెంట్ ఉన్నాడు. ఒక డల్ స్టూడెంట్ ఉన్నాడు. ఇద్దరి మధ్య తేడా ఉంటుంది కదా! బాగా చదివేవాడికే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎక్కువ మంది వానికి కనెక్ట్ అయ్యి ఉంటారు వానితో. వీడు చదవని వాడికి ఏమంటారు? అరే వాడు దేనికి పనికి రాడురా, లేకపోతే వాడు దేనికి చదవడానికి రాదురా వానికి, డల్ స్టూడెంట్, వాడు దేనికి పనికిరాడు, చదువుకు పనికిరాడు, ఏ దానికి పనికిరాడు అనేసి వాడిని తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వానికంటూ ఒక రోజు వస్తుంది. మీరు అనాల్సిన అవసరం లేదు. వానిదేందో వానికి తెలుస్తుంది. నీదేందో నువ్వు చూసుకో. అంతే తప్ప పక్కన వాళ్ళని బాధ పెట్టి చులకన భావంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. నీ చేతనైతే సహాయం చెయ్యి, లేకపోతే సైలెంట్గా ఉండు. అంతే తప్ప వాళ్ళకి చెప్పు, నీ చేతనైతే చెయ్యి, నా ఫ్రెండ్ కదా చేయాలని కూడా చెయ్యి, లేదంటే సైలెంట్గా ఉండు. అంతే తప్ప చులకన భావం అయితే చూపించద్దు. ఎందుకంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. అది ఏ క్షణం మారుతుందో మనకు తెలీదు. కాబట్టి ఒకరిని ఎప్పుడు కూడా చులకన భావం చూడకండి. ఇంకా ఎస్పెషల్లీ ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే హౌస్ వైఫ్స్, లేకపోతే చదువు మానేసి ఇంట్లో ఉన్న అమ్మాయిలు కావచ్చు, లేకపోతే వాళ్ళ పరిస్థితి బాలేక, ఇంట్లో పరిస్థితులు బాలేక వాళ్ళ పనులు చేసుకొని ఉండే అమ్మాయిలు కావచ్చు, వాళ్ళందరికీ ఎదురయ్యే ప్రశ్న చాలామందికి ఇది. ఈ సమస్యతో అందరూ బాధపడుతుంటారు. ఇంట్లోనే ఉంటావు కదా, ఖాళీగా ఉంటావు కదా అని అంటే, ఇంట్లో మన అమ్మ ఉంటుంది కదా. మన అమ్మ అన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి మనం పడుకొని ఉన్నా, లేచినా, మనం డ్యూటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిదీ అమ్మ చేసి పెడితేనే మనం మన డ్యూటీ అనేది సక్రమంగా చేసుకుంటున్నాం. అంతే తప్ప ఇంట్లో అమ్మ చేయకపోతే మనకు తినడానికి తిండి ఎట్లా వస్తుంది, కట్టుకోవడానికి బట్ట ఎట్లా వస్తుంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ప్రతిదీ కూడా మనకు అన్ని ప్రిపేరింగ్ ఒక కేర్ టేకర్ లాగా చేస్తుంది అమ్మ, మనకి ఒక సేవ చేస్తుంది. అట్లాంటి ఆడవాళ్ళని పట్టుకొని నువ్వు ఇంట్లోనే ఖాళీగా ఉన్నావు కదా అని అంటే వాళ్ళు ఎంత బాధపడతారు. మీరు అమ్మకి ఏది ఇవ్వకపోయినా సరే, అమ్మ చేసిన కూర కావచ్చు, వంట కావచ్చు, అమ్మ చాలా బాగా చేసినావు అని చెప్పి ఒక్క మాట చెప్పండి. ఆ తల్లి ఎంత పొగుడుతుందో, ఆ భార్య ఎంత పొంగిపోతుందో, ఆ చెల్లెలు ఎంత మా అన్నయ్యకి ఇంకా మంచిగా చేసి పెట్టాలి, ఇంట్లో వాళ్ళకి మంచిగా చూసుకోవాలి అనేసి ఇంకా ముందుకు వస్తుందన్నమాట. అంతే తప్ప నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా అని చేసి చాలామంది, నువ్వు డబ్బు సంపాదించలేవు కదా, నీకు ఉద్యోగం లేదు కదా, నీకు చదువు లేదు కదా, నువ్వు ఇంట్లోనే ఖాళీగా ఉంటావు కదా అనేసి చాలామంది తక్కువ అంచనా వేసి చూస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకంటే ఒక టైం వస్తుంది. వాళ్ళే చేసి ఇంట్లో చేసి వండి పెట్టకపోతే మీరు బ్రతకలేరు అసలు. వాళ్ళు లేకపోతే మీరు లేరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటికైనా సరే ఎవరినైనా చులకన భావంతో చూడకండి దయచేసి. ఓకే, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.